జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. బెంగళూరులో జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు అందరిని ఉలిక్కి పడేలా చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు డ్రమ్లో పెట్టి చంపేసిన ఘటనలు చూసాం, హనీమూన్కు తీసుకువెళ్ళి చంపేసిన ఘటనలు చూసాం, కుక్కర్లో పెట్టి చంపేసిన ఘటనలు, ఫ్రిడ్జ్లో పెట్టిన చంపేసిన ఘటనలు చూసాం. కానీ ఇప్పుడు ప్రేమిస్తున్నాను, ఒక డిఫరెంట్ స్టైల్లో, వెస్టర్న్ స్టైల్లో ప్రపోజ్ చేస్తానని ఒక మహిళ తన ప్రియుణ్ణి కుర్చీలో కూర్చోబెట్టి డిఫరెంట్ స్టైల్లో ప్రపోజ్ చేస్తానని తన కాలు చేతులు కట్టేసి, కళ్ళకు కూడా గంతలు కట్టేసి ప్రపోజ్ చేస్తున్నానని చెప్పేసి తనను అదే కుర్చీలో తగలబెట్టినటువంటి దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు బెంగళూరులో చోటు చేసుకుంది. ప్రేమ అంటే ఒకరినొకరు తోడుగా ఉండడం, కష్ట సుఖాలను పంచుకోవడం. కానీ అదే ప్రేమ ఇప్పుడు ఒక్కసారి ఊహించని మలుపు తిరిగింది, ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంది. ఒక మహిళ చేసినటువంటి ఈ పని ఇప్పుడు బెంగళూరులో తీవ్ర సంచలనంగా మారింది. ఇదే కాకుండా మిగతా యువకులను కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. బెంగళూరులో జరిగినటువంటి ఈ విషాద ఘటన ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తుంది. ఒక అందమైన సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి నమ్మించి పిలిచినటువంటి ప్రియురాలు ఆ ప్రియుడికి కళ్ళకు గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి ప్రపోజ్ చేస్తున్నట్టుగా, ఒక డిఫరెంట్ స్టైల్లో ప్రపోజ్ చేస్తున్నట్టుగా అతన్ని నమ్మించి అతన్ని తగలబెట్టేసింది అదే కుర్చీలో. ప్రేమలో నమ్మకమే ప్రాణం అనుకున్న ఆ వ్యక్తికి ఆ నమ్మకమే మృత్యుపాశంగా మారింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆ వ్యక్తి కాలయమిడిగా మారితే ఎలా ఉంటుందో ఈ ఘటన నిరూపిస్తుంది. పూర్తి వివరాలకు వెళ్తే బెంగళూరుకు చెందిన ప్రేమ, కిరణ్ పేర్లు కొంత మార్చబడ్డాయి. గత కొంతకాలంగా వీరు ప్రేమించుకున్నారు. వీరిద్దరి మధ్య సంబంధం చాలా కాలం పాటు సజీవంగా కొనసాగింది. అంతేకాకుండా వీరి మధ్య గత కొంతకాలంగా చిన్నపాటి గొడవలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కిరణ్ను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్న ప్రేమ ఒక భయంకరమైనటువంటి ప్లాన్ వేసింది. ఒకరోజు కిరణ్ను తన ఇంటికి పిలిచి నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తారని నమ్మబలికింది. ఆ సర్ప్రైజ్ ఏంటో చూడాలంటే కళ్ళకు గంతలు కట్టుకోవాలని కోరింది. ప్రియురాలు ఏదో మంచి గిఫ్ట్ ఇస్తుందని అమాయకంగా అదే కుర్చీలో కూర్చున్నటువంటి కిరణ్ ఆతృతగా ఎదురు చూడడం మొదలుపెట్టాడు, కళ్ళకి గంతలు కట్టుకొని. కిరణ్ కళ్ళకు గంతలు కట్టిన తర్వాత ప్రేమ అతడిని కదలకుండా కుర్చీకి కట్టేసింది. ఇది కూడా ఆటలో భాగమేనని అతను భావించాడు. ఏదో సర్ప్రైజ్ ఇస్తుంది కావచ్చు అని చెప్పేసి సైలెంట్గా అలానే నవ్వుతూ కూర్చుండిపోయాడు. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. ఒక్కసారిగా అతను కదల్లేదు అని నిర్ధారించుకున్నటువంటి తర్వాత ఆ వ్యక్తి, ఆ మహిళ అతనిపై పెట్రోల్ పోసి వెంటనే నిప్పంటించింది. మంటలు అంటుకోవడంతో కిరణ్ ఆహాకారాలు చేశాడు. తనను తాను కాపాడమని కేకలు వేసినా కూడా అక్కడ నుంచి ప్రేమ ఆ తగలబెట్టి పరారైపోయింది. స్థానికులు గమనించి కిరణ్ను ఆసుపత్రికి తరలించేలోపే అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ కిరణ్ పరిస్థితి విషమంగా మారింది. ఈ దారుణమైనటువంటి ఘటన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమను అదుపులోకి తీసుకొని పోలీసులు ఆమె ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చిందనే కోణంలో విచారిస్తున్నారు. పెళ్లి విషయంలో వచ్చిన గొడవలే దీనికి కారణమా, లేక మరేదైనా వివాదం ఉందా అని ఆరా తీస్తున్నారు. ప్రేమ పేరుతో జరుగుతున్న ఇలాంటి దాడులు సమాజంలో ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికీ చాలా ఘటనలు వెలుగులోకి రావడం చూసాం. కొత్త కొత్త డిఫరెంట్ స్టైల్లో ప్రేమించిన వ్యక్తుల్ని, పెళ్లి చేసుకున్న వ్యక్తులను చంపేస్తున్నటువంటి ఘటనలు మహిళల నుంచి మనం చూస్తున్నాం. డ్రమ్లో పెట్టేయడము, హనీమూన్ తీసుకువెళ్ళి కొండ నుంచి తోసేయడము, ఇలాంటి ఘటనలు చూస్తున్నాం. కానీ ఇది అంతకు మించినటువంటి డిఫరెంట్ స్టైల్లో జరిగినటువంటి హత్యాయత్నం అని చెప్పాలి. ప్రేమికుడికి పిలిచి సర్ప్రైజ్ ఇస్తామని కూర్చోబెట్టి అదే చైర్లో కళ్ళకు గంతలు కట్టి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఉన్మాదానికి దిగిందంటే ఆ యువతి ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఈరోజు పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన విన్న మిగతా ప్రేమికులు కానీ, యుక్త వయసులో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రేమించిన వ్యక్తిని నమ్మాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి వరుస ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా బెంగళూరులో జరిగినటువంటి ఘటన అయితే ఒక్కసారిగా పెను సంచలనంగా మారింది.